ఏదైతే ఈనాడు ఆ ఫోన్ ట్యాప్ విషయంలో ఎంక్వైరీ జరుగుతుందో, ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఆ ఆధారాలన్నీ ఉంచుతాం. తప్పు చేసిన ప్రతి వాళ్ళని 7 చెవులు లెక్క పెట్టించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, కాంగ్రెస్ వచ్చింది, కారు వచ్చింది అని ఏవైతే సొల్లు వాగుడు వాగుతున్నారో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 9వ తారీఖు నాడు. డిసెంబర్ 9వ తారీఖు ముందు పరిపాలించింది మీరు, నీటిని సక్రమంగా వాడింది మీరు. సుమారు 46,000 కోట్లతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి మినరల్ వాటర్ వేస్తానని గొప్పలు చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి ఈనాడు సుమారు 60% గ్రామాలకి, 60% ప్రజలకి మంచినీళ్ళు ఆనాడు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈనాడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దానిని అధికారంలోకి వచ్చిన ఇందిరమ్మ రాజ్యం చిత్తశుద్ధితో ప్రతి గ్రామానికి, ప్రతి మనిషికి, ప్రతి తండాకి, ప్రతి గోడానికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఈనాడు చేపడుతుంది. అంటే వ్యవసాయ విషయానికి వస్తే 1,00,000 కోట్లు పైకి ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని అద్భుతంగా కట్టిన మీ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కుంగిపోయి పగిలిపోతే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ ప్రాజెక్టులని వెనకేసుకుని వచ్చి ఆ ప్రాంత ప్రజలని, రైతన్నల్ని మొన్న పర్యటనకు పోయినప్పుడు మీరు ఏ రకంగా రెచ్చగొడుతున్నారో చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. జిల్లా అధ్యక్షుల వారు, డిసిసి అధ్యక్షుల వారు దుర్గా ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయుల్ని.